అన్న అన్న మామ దగ్గర రండి మామ మీరున్నారు కొద్దిగా కిందికి పెట్టుకోండి అన్న. ఈ తెలంగాణ గడ్డ మీద ఒక నూతన రాజకీయ శక్తిగా కవితక్క గారి నాయకత్వం లోపల ఒక నూతన రాజకీయ పార్టీ ఇవాళ ఈ ఏప్రిల్ 25వ తేదీన మునీరాబాద్లోని అద్వైత కన్వెన్షన్ లోపల ఏదైతే ప్రారంభించుకోబోతా ఉన్నామో దాని ఏర్పాట్లు చూడడానికి ఇవాళ మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది. మా అంచనాలకు మించి కూడా తెలంగాణ లోపల ప్రతి పల్లె నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి మండలం నుంచి కూడా అన్ని చోట్ల నుంచి కూడా ఉత్తర దక్షిణ తెలంగాణ నుంచి మొత్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున మాకు ఇక్కడికి జనాలు రాబోతా ఉన్నారు. మేము అనుకున్నాం ఉదయం కదా చాలా అంటే పొద్దున సాయంత్రం సభలు ఎక్కువ పెద్ద ఎత్తున జరుగుతాయి, ఉదయం అయితే ముఖ్య కార్యకర్తలతో చేసుకుందామన్న ఉద్దేశంతో కవితక్క గారు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. కానీ అంచనాలకు మించి చాలా ఉత్సాహంతో చాలా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి కూడా అందరూ స్పందిస్తూ ఫోన్లు చేస్తూ ఉన్నారు. మేము ఎట్లా రావాలన్నా ఏ టైంకి చేరుకోవాలన్నా అని చెప్పి వాళ్ళందరికీ కూడా ప్రేమతో స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ గడ్డ మీద అటు బీఆర్ఎస్ పార్టీ తొలి 10 ఏళ్ళు పాలించింది, తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఈ రెండు పార్టీల లోపల ఏ లక్ష్యాల కోసం అయితే తెలంగాణ లోపల అమరులు బలిదానాలు అయినరో, ఏ లక్ష్యాల కోసం అయితే ఇక్కడ ఉద్యమకారులు తమ జీవితాన్ని ఫలంగా పెట్టి తమ కుటుంబాలని బలి చేసి వాళ్ళ ఉద్యమాన్ని మనం విజయవంతం చేసుకోగలిగినామో, ఆర్థికంగా చితికిపోయి ఉన్నారో ఆ ఉద్యమకారుల ప్రయోజనాలు కానీ ఉద్యమకారుల లక్ష్యాలు కానీ నెరవేరినాయా అంటే లేదనే చెప్పాలి. అనేక రకంగా ఇలా అప్పుల ఊబి లోపల రాష్ట్రం కూరుకుపోతున్నటువంటి సందర్భం లోపల, ఇక్కడ మానవ హక్కులు అడుగడుగున అణచివేయబడుతున్నటువంటి సందర్భం లోపల అనేక సంఘటనలు నేరేళ్ల నుంచి నిన్న మొన్నటి వెలుగుమట్ల దాకా కూడా కాంగ్రెస్ అయినా ఇటు బీఆర్ఎస్ అయినా ఒకే రకమైనటువంటి పరిస్థితి లోపల పోతా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ సమాధానంగా ఈ రాష్ట్రం లోపల తొలిసారిగా ఒక మహిళా నాయకత్వం లోపల ఒక రాజకీయ పార్టీ ఈ గడ్డ మీద ఉదయించబోతా ఉన్నది. దానికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున 20 ఏళ్ళు ప్రజా ఉద్యమంలోంచి వచ్చినటువంటి నాయకీమణి కాబట్టి కవితక్క గారి వెంట సహజంగా వారు ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకి కాబట్టి వారెంట పెద్ద ఎత్తున పాత ఉద్యమకారులందరూ కూడా పెద్ద ఎత్తున రాబోతా ఉన్నారు. అన్ని గ్రామాల నుంచి కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎవరైతే 20 ఏళ్ల పాటు అటు ఉద్యమంలో ఇటు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర నవనిర్మాణంలో కూడా పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడానికి ఇవాళ పెద్దలు రామకిషన్ రావు గారి నాయకత్వం లోపల ఈ యొక్క ఏర్పాట్లు పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటుగా ఇస్మాయిల్ అన్న గారు, అదేవిధంగా శివారెడ్డి గారు, మారన్న గారు, ఈగ సంతోష్ గారు, మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించమని కవితక్క గారు ఇప్పటికే 43 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అటు బయట నుంచి వచ్చే వాళ్ళకు అవసరమైనటువంటి ట్రాఫిక్ ఏర్పాట్ల నుంచి చివర వాళ్ళకి భోజన ఏర్పాట్లు కానీ వాళ్ళకి సీటింగ్ ఏర్పాట్లు కానీ ప్రతి రకంగా కూడా ఎవరికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మంచి తెలంగాణ వంటలు కూడా కవితక్క గారి ఏదైతే డిసైడ్ చేసిన వారు నిర్ణయించిన మేరకు తెలంగాణ వచ్చిన వాళ్ళందరికీ ఆహుతులందరికీ కూడా తెలంగాణ వంటలు మంచి అలరించబోతా ఉన్నాయి. దాంతో పాటుగా ఈ నేల మీద రావాల్సినటువంటి మరో మహావిప్లవానికి నాంది పలుకుతూ ఒక కొత్త ఎజెండాను వారు ఆ రోజు ఒక వేదిక మీద ఇక్కడ చెప్పబోతా ఉన్నారు. దాంతోపాటుగా పార్టీ జెండాను ఆవిష్కరించబోతా ఉన్నారు, పార్టీ పేరును ప్రకటించబోతా ఉన్నారు. ఉత్సాహంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి అన్నలకు, అక్కలకు, చెల్లెలకు అందరికి కూడా పేరున స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దయచేసి జాగ్రత్త వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తొందరగా ప్రారంభం కండి, అవసరమైతే రాత్రే ప్రారంభం అవ్వడానికి ఏర్పాట్లు చేసుకోండి, కానీ రిస్క్ తీసుకోవద్దని మేము కోరుతా ఉన్నాం. వాళ్ళు నీళ్ళ బాటిల్ కానీ మజ్జిగ బాటిల్ కానీ ఇవన్నింటినీ కూడా దగ్గర పెట్టుకోవాల్సింది కానీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చినాక మేము చూసుకోగలుగుతాం కాబట్టి మార్గ మధ్యమం లోపల వాళ్ళు జాగ్రత్త పడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వారిని వద్దని చెప్పండి. ఎందుకంటే ఎండలు ఇంకా తీవ్రమవుతున్నాయి కాబట్టి దయచేసి, ఎందుకంటే ఇంకా ముందు చాలా పెద్ద ఎత్తున బహిరంగ సభలు జరగబోతాయి. ఎందుకంటే మనం కేవలం ఇది ఇనాగురల్గా ఉదయం కార్యక్రమం కాబట్టి మనం చిన్నగా చేసుకుంటా ఉన్నాం. కేవలం 40,000-50,000 మందితో మనం ఇక్కడ కార్యక్రమానికి వస్తారని అంచనాలు ఉన్నాయి. ఆ మేరకు భోజన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తర్వాత పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున బహిరంగ సభలు జరగబోతూ ఉంటాయి. దాంట్లో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొందాం. అవన్నీ కూడా మనకు అనుకూలమైనటువంటి సమయాల లోపల మనం నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పార్టీ ప్రభవించేటటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఉన్నదో తెలంగాణ గడ్డ మీద ఒక నవ తెలంగాణ నిర్మాతగా, నవ తెలంగాణ భావి ప్రదాతగా, అదేవిధంగా అణగారిన వర్గాల ఆత్మగౌరవ పతాకగా వస్తున్నటువంటి ఈ రాజకీయ శక్తికి స్వాగతం పలికేందుకు అన్ని జిల్లాల నుంచి వస్తున్నటువంటి ఆ ఉదయించే సూర్యునితో పాటుగా మేము కూడా వెలుగు వైపు ప్రయాణిస్తామని చెప్పి వస్తున్నటువంటి అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెలందరికీ కూడా పేరున స్వాగతం పలుకుతూ తెలంగాణ జాగృతి నూతన రాజకీయ శక్తికి తెలంగాణ జాగృతి కార్యకర్తలందరూ కూడా నడుంగట్టి నడవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. జై జాగృతి.